ప్రభుత్వం ఇండ్ల కోసం విడుదల చేసిన డబ్బు ఎంత అంటే 3,000 కోట్ల రూపాయలు. 3,000 కోట్ల రూపాయలు. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 మందికి ఇల్లు ఇస్తున్నారు. నీ 3,000 కోట్లలో ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం 100 కూడా రావు, 100-200 కూడా రావు. కాబట్టి ఎట్లా బ్లఫ్ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కసారి ఉంచండి. 2,500 రూపాయలు ఇస్తున్నారు. 2,500 రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,500,000 మంది 18 సంవత్సరాలు దాటిన మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 2,500 రూపాయలు పక్కా ఇవ్వాలి. వాళ్ళ అకౌంట్లో పైసలు వేస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతారు. ఇవాళ దాంతోపాటు 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. అవి ఇవ్వలే. ఇంతవరకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. అవి ఇవ్వలే. రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు అకౌంట్లు వేస్తున్నారు. అవి ఇవ్వలే. ఇవాళ రైతు భరోసా దాదాపు 50 లక్షల మంది రైతులు ఎదురుస్తున్నారు 2 లక్షల రుణమాఫీ కోసం. ఇలా 15,000 రైతు భరోసా ఇస్తా అంటే 50 లక్షల మంది రైతులు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులకు వాళ్ళకు భరోసా కల్పిస్తారంటే వాళ్ళు ఓట్లు వేసారు. కాబట్టి ఏమీ ఆచరించకుండా, ఏమీ అమలు చేయకుండా 1-2 వాగ్దానాలు అమలు చేసి ఇవాళ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తించాలి. ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది కేవలం ఎన్నికల సంవత్సరం, ఎన్నికల మంత్ అని చెప్పి ఈ నెల ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చారు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ నాడు జీతాలు ఇస్తారు. మళ్ళా తర్వాత ఒక్కొక్క నెలల జీతాలు ఇస్తే ఒట్టిగా ఇక జీతాలు ఇయ్యరు. ఇవాళ 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేయాలంటే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు అవసరం బడ్జెట్. కానీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 53,000 కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా చూపెట్టే ప్రయత్నం చేసింది. మరి మిగతా పైసలు ఎక్కడ ఇస్తారు, ఎట్లా సంక్షేమ పథకాలు అమలు చేస్తారో కాంగ్రెస్ పార్టీ చూపెట్టలేకపోయింది. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలా ప్రజలు వాస్తవ విషయాలు తెలిసినాయి. 6 గ్యారెంటీలు చెప్తే మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. కానీ మా కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మా రుణమాఫీ కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే అర్ధరాత్రి హైదరాబాద్ చౌరస్తాలో కొట్లాడి జైలుకు వేంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. పోడు భూముల సమస్య వస్తే ఎస్టీల కోసం కొట్లాడి 45 రోజుల పాటు జైలుకు వెంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్ కోసం కూడా మా కోసం కొట్లాడి జైలుకు పోయి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకున్న కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కానీ పొరపాటు చేస్తాం, మేము పొరపాటు చేస్తామని చెప్పి ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారా? కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ రోజు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించలే, వాళ్ళ భార్య పిల్లల గురించి ఆలోచించలే. వాళ్ళ భార్య పిల్లలను నొప్పించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షస కేసీఆర్ అనే మూర్ఖుని యొక్క రాక్షస పాలన, ఈ రజాకర్ల పాలన, ఈ అవినీతి పాలన, ఈ కుటుంబ పాలన అంతా ముందుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం, మోడీ రాజ్యం తీసుకురావడం కోసం మా కుటుంబాలను పక్కకు పెట్టినాం. మా కుటుంబాలను పక్కబెట్టి ఏ రోజు స్వార్థంగా ఆలోచించకుండా ఈ తెలంగాణలో పేదల రాజ్యం రావాలి. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాజ్యం, మోడీ రాజ్యం వస్తే మా కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది, ఇక్కడ పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి కష్టపడి కొట్లాడినామన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు. బీజేపీలకు అధికారం రావాల్సి ఉండే, కానీ బీజేపీల నోటికాడి బుక్కను కొట్టుకపోయి మేము కాంగ్రెస్ పార్టీకి ఇష్టమని ప్రజలు బాధపడుతున్నారన్న. ఇప్పుడు బాధపడుతున్నారన్న కాంగ్రెస్. ఇలా మనమే కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్నారు. ఎస్, ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలి, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తేనే మనకు నిధులు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచిస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా వేదిక సందర్భంగా, ఈ వేదిక ద్వారా నేను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా. మేము ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు వ్యతిరేకం కాదు, మీ నాయకుల యొక్క విధ్వంస రాజకీయాలకు వ్యతిరేకం. మేము ఆలోచించండి భారతీయ జనతా పార్టీ విధానాలను. ఇలా గతంలో ఉన్న సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, గతంలో మొన్నటి వరకు ఉన్న వాళ్ళని ఒక్కసారి పోయి అడగండి. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి కానీ, కార్పొరేషన్లకు కానీ, మున్సిపాలిటీలకు కానీ
నిధులు ఇచ్చిన ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కేసీఆర్ ఒక్క పైసా ఇవ్వలే. ఇలా నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తున్నాయి. ఇలా ఇప్పుడు సర్పంచులు ఒక్కొక్కరి పేరు మీద 50 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు అప్పులేనా. సర్పంచులు అప్పులపాలేరు, ఉప సర్పంచులు అప్పులపాలేరు, వార్డు మెంబర్లు అప్పులపాలేరు. కనీసం వాళ్ళ బిల్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా దేశంలో ఏ సర్పంచులు పెట్రోల్ బంక్లో పనిచేయలే, దేశంలో ఏ రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్య చేసుకోలే, దేశంలో ఏ సర్పంచులు కూలి పని చేసుకోలే. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే మూర్ఖుడు వల్ల సర్పంచుల బతుకులు